స్టార్ట్ అవుతుందండి. పొద్దున ఉదయం నిత్య పూజ కార్యక్రమం అనంతరం విగ్రహం కదిలించడం జరుగుతుంది. ఆ తదనంతరం అరేంజ్మెంట్స్ చేసుకుంటూ సాయంత్రం 6:30 తర్వాత లడ్డు వేలం పాట గాని, ఇక్కడ మెయిన్ గా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేసిన దాతలు గాని ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి చిన్న సత్కారం జరుగుతుంది. అదే దాని తదనంతరం లడ్డు వేలం పాట జరుగుతుంది. తర్వాత డీజే గాని, క్రాకర్స్, నిమజ్జన కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి రావడం జరుగుతుంది. మహిళలు కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు భారీ ఎత్తున స్టూడెంట్స్ కానీ, ఇక్కడ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఆకర్షణగా నిలుస్తారు, భారీ ఎత్తున పాల్గొంటారు. సాయంత్రం 6:30 నుంచి ఇక్కడ ఒక మేడారం జాతర ఎలా ఉంటుందో చిన్నపాటి మేడారం జాతర లాగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అంటే ప్రతిసారి రెగ్యులర్ ఉంటది కార్యక్రమాలు. విగ్రహం కూడా అందరికి లైటింగ్ కానీ ప్రత్యేకంగా ఈసారి అందరికి బాగా నచ్చింది. అంటే పబ్లిక్ టాక్ అయితే మాత్రం లైటింగ్ బాగా అరేంజ్ చేస్తారు అనేది ఒకటి. ఆ గణనాథుడు కూడా అనుకున్నంత అందంగా తీర్చిదిద్దడం. మేము అక్కడ నుండి హైదరాబాద్ నుంచి తీసుకొస్తాం, ధూల్పేట నుండి. అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకురావడం కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నవరాత్రులు పూజించి నిమజ్జన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ లడ్డు వేలం కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. పోయినసారి కూడా ఇక్కడ జిల్లాలోనే అత్యంత పాత వరంగల్ జిల్లాలోనే అత్యంత లడ్డు వేలం పాటతో దక్కించుకోవడం జరిగింది. ఎంత 4,30,000 పోయింది సార్. 4,30,000 పోయింది. ఈసారి కూడా 5 లక్షలు దాటుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. 6 నుంచి ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠించడం జరుగుతుందండి. పిల్లలందరూ కలిసి మొదట క్రికెట్ ఆడుకుంటూ మనం కూడా ఒక వినాయకుడిని ఇట్లా కనెక్ట్ పెట్టుకుందాము, ఒక ప్రోగ్రామ్ నవరాత్రుల్లో మనం కూడా భాగస్వామ్యం అయిదామని చెప్పేసి 2006 అనుకొని ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ గణనాథుడు నిత్యం అంటే ఇంటింటై ఒత్తుడింటై అన్నట్టుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేస్తూ ఎదుగుతూ వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరాన్ని అంటే ఇప్పటికీ 19 సంవత్సరాలు అయితే 2006లో స్టార్ట్ చేశారు. 2025 పడి 19 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో కరోనాలో బ్రేక్ వచ్చింది. 19 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఇక్కడ ఈ గణనాథుడికి వీసా గణనాథుడు అని ఒక ప్రత్యేకంగా పేరుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరికైనా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అందరూ యూఎస్లో వెళ్ళి సెట్ అయ్యారు. ఇక్కడ వివిధ కంట్రీలలో వెళ్ళి సెట్ అయ్యారు. ఎవరికైనా 5-6 టైమ్స్ రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ గణనాథుని దగ్గరికి వచ్చి వారి యొక్క సేవలో పాల్గొని వాళ్ళు ఈ పూజా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా వీసా స్టాంపింగ్ అనేది చూడడం జరిగింది. అందుకనే ఈ గణనాథుడికి ప్రత్యేకంగా వీసా గణనాథుడు అనే పేరుంది. ఈ యొక్క కాలనీలో కానీ అదేవిధంగా యూత్ కానీ ఇక్కడ బాగా ఇన్వాల్వ్ అవుతారు. ప్రతిరోజు కూడా నిత్య పూజా కార్యక్రమంతో పాటు కల్చరల్ ఈవెంట్స్ కానీ, అన్నదాన ప్రోగ్రాలు కానీ, ప్రసాద వితరణ కార్యక్రమం కానీ ప్రతిదీ ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అంతటికీ ప్రస్తుతానికి సోదా కిరణ్ అన్న గారి ఆధ్వర్యం నడుస్తుంది. వారు కూడా మమ్మల్ని వెన్నంటూ ఉండి మమ్మల్ని ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి వారు ముఖ్య పాత్ర పోషిస్తారు. జై బోలో ఏకదంత మహారాజ్ కి